దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే అండి. నమస్తే మేడం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని చెప్పి రూమర్స్ అవైతే వస్తున్నాయి కదా. సో దీనిపై మీ స్పందన ఏంటి? వాళ్ళిద్దరు ఆల్రెడీ లవర్స్ కాబట్టి వాళ్ళిద్దరూ కంపల్సరీ పెళ్లి చేసుకుంటారు. అది ఎప్పటి నుంచో ఫ్యాన్స్లో కొంచెం ఆతృతగా ఉంది కాబట్టి ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఎవరో స్ప్రెడ్ చేశారు. దానివల్ల అది స్ప్రెడ్ అయింది తప్ప వాళ్ళిద్దరే మేబీ చేసుకోకపోవచ్చు. ఒక అభిమానిగా, విజయ్ అభిమానిగా నేనేమనుకుంటున్నా అంటే ఆల్రెడీ రష్మిక ఫేమస్ హీరోయిన్, ఈయన స్టార్డమ్ ఉన్న హీరో, ఇద్దరు కలిసి అందరూ పబ్లిక్ ప్లేస్మెంట్లోనో లేకపోతే అందరికి తెలిసేలాగే పెళ్లి చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇదంతా రూమర్ అని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా అనేది, అంటే ఇప్పుడు సమంత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, విడిపోయారు, మరి వీళ్ళు పెళ్లి చేసుకుంటే వీళ్ళు కూడా సేమ్ పరిస్థితి అదే అంటారా? పెళ్లి చేసుకునేటప్పుడే విడిపోయిన దాని గురించి ఎందుకులేండి, ఎందుకంటే ఇక్కడ టాపిక్ ఏమైందంటే జరుగుతుంది కదండి, మనం చూస్తూనే ఉన్నాం కదా. అంటే ఇక్కడ పెళ్లి గురించి అంటే ఇండస్ట్రీలోనే కాదు, మామూలు మన దాంట్లో కూడా ఇలానే జరుగుతుంది. పెళ్లి చేసుకుంటున్నారు, వెంటనే ఇడాకులు అయిపోతున్నాయి. దానికి కారణం ఏంది? లేడీస్కి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పెరిగిపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే నువ్వెంత అంటే నేనెంత అని అనుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల ఏంది, ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే, అంటే భర్తది భార్యది ఇద్దరు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఆ రిలేషన్ నిలబడుతుంది. అట్లనే వీళ్ళు కూడా విడిపోతారని ఏం కాదు. వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో లవ్లో ఉన్నారు కాబట్టి దాదాపు 5 years అయింది వాళ్ళు లవ్లో ఉండి. ఒకవేళ చేంజెస్ ఉంటే ఎప్పుడో చేంజెస్ రావాలి. వాళ్ళు ఖచ్చితంగా బాండింగ్ మీద ఉన్నారు కాబట్టి మ్యారేజ్ చేసుకొని ఆ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతుంది, ఎక్కువ రోజులు ఉంటుంది అని చెప్పి అందరం అనుకుంటున్నాం. అంటే రష్మిక మందన ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకుంది, ఆ తర్వాత మూవీస్ కోసం చేసుకుంది అది. అయితే ఇప్పుడేంది, 5 years నుంచి ఆల్రెడీ లవ్ నడుస్తుంది కాబట్టి అతను స్టార్డమ్లో ఉండు, ఆమె స్టార్ హీరోయిన్, ఇప్పుడు అవకాశం లేదు కదా. పోనీ ఆయన ఏమన్నా బ్యాక్లో ఉంటే అనుకోవచ్చు. ఆమెకి మంచి ఇన్కమ్ ఉంది, ఆయనకి మంచి ఇన్కమ్ ఉంది, కోట్లు ఉన్నాయి. వాళ్ళు బ్రేకప్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అందుకని అంటే అక్కడ నాగ చైతన్య వాళ్ళది బ్యాక్ డోర్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. అవన్నీ మనకి పబ్లిక్లో తెలియదు. సో దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోలేము. ఏదున్నా ఆయన వేరే మ్యారేజ్ చేసుకున్నారు, సమంత మేడం వేరే మ్యారేజ్ చేసుకుంది. ఇద్దరు ఇప్పుడు కనీసం సెకండ్ మ్యారేజ్లన్నా హ్యాపీగా ఉండాలని చెప్పి ఎవరికి వాళ్ళు మనం కోరుకోవాల్సింది, అంత తప్ప మనం దానికి మించి చేసేదేముంది. అంటే ఇప్పుడు రీసెంట్గా విజయ్ దేవరకొండది రణబాలి అది పోస్ట్ కూడా రిలీజ్ అయింది కదా. సో అది ఎలా అనిపిస్తుంది? రణబాలి పోస్ట్ అయితే అసలు మామూలుగా లేదు, సూపర్ ఉంది. కానీ కింగ్డమ్ అప్పుడు కూడా మేము సూపర్ ఉందని అనుకున్నాం. కానీ కింగ్డమ్ అంత నిరాశపరిచింది. ఎందుకు నిరాశపరిచిందో, ఎక్కడ నిరాశపరిచిందో అర్థం కాలేదులే. కానీ కంపల్సరీ విజయ్ అన్న కంబ్యాక్ ఇవ్వాల్సిన టైం దగ్గర పడ్డది, లేకపోతే మర్చిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరుసపెట్టి ఫ్లాప్ల మీదే నడుస్తుండు విజయ్ అన్న. అయినా సరే మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి సార్కి, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ అయింది కాబట్టి. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో దగ్గర పోల్చారు, ఏది ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టినప్పుడు. వరుసపెట్టి సినిమాలు తీస్తుండు, కానీ ఎక్కడో పోతుంది. ఆయన కరెక్ట్గా వాడుకోవట్లేదేమో అని చెప్పి ఆయన అభిమానిగా నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను, ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ది డ్రాగన్ కూడా సేమ్ పోస్ట్ రిలీజ్ అయింది కదా, రెండు ఒకేలా ఉన్నాయి కదా, ఎందుకు అలా అంటారు? ఇప్పుడు రెండు కాదు, ఈ మధ్యనే వచ్చిన సినిమాలో సగం సినిమాలు అంతా 1980 కూడా కాదు, 1890లోకి పోతున్నాయి. మొత్తం అంతా బ్లాక్, లేకపోతే మన కేజీఎఫ్ లాగా అంత మొత్తం మసేగా ఆ మోడల్లో తీస్తున్నారు సినిమాలన్నీ. ఇప్పుడు సలార్ హిట్ అయింది, కేజీఎఫ్ 1 హిట్ అయింది, 2 హిట్ అయింది. ఇప్పుడు దేవరా కూడా హిట్ అయింది. ఇప్పుడు దేవరా 2 అంటే చేయాలని ఉంది వాళ్ళకి. అది తర్వాత ఏమవుతుందో తెలియదులే. కానీ చాలా వరకు కొంచెం బ్యాక్ డ్రాప్ వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడున్న లొకేషన్లో కాకుండా ఇప్పుడు రంగస్థలం ఉంది, పుష్ప 1 హిట్ అయింది, 2 హిట్ అయింది. సుకుమార్ది వాళ్ళ శిష్యుడు బుచ్చిబాబుది ఉప్పెన హిట్ అయింది. ఇప్పుడు పెద్ద సినిమాకి కూడా పనిచేస్తున్నాం మేము. పెద్ద సినిమా కూడా అదే స్క్రీన్ ప్లే, అది కూడా సూపర్ హిట్ కాబోతుంది అనమాట. సో వెనక అంటే కొంచెం వెనక్కి పోయిన స్క్రీన్ ప్లే బాగుంది, ఇప్పుడు అందరికీ నచ్చుతుంది అని చెప్పి ఆ వెర్షన్లో సినిమాలు తీస్తున్నారు. విజయ్ దేవరకొండది కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఈగర్గా వెయిట్ చేస్తుండు. ఆయన వెయిట్ చేస్తుండు ఫస్ట్, ఆయన ఫ్యాన్స్గా మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈసారి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్తే అండి. విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి రూమర్స్ అవి నడుస్తున్నాయి కదా.
సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అవును, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ మ్యారేజే కదా, మేబీ Feb 14 చేసుకుంటారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే కదా, వాళ్ళకి ఒక మెమొరబుల్ మూమెంట్ లాగా ఉండిపోవాలని. బట్ పెళ్లి చేసుకోవడం గొప్పతనం కాదండి, దాన్ని నిల్చోబెట్టుకోవడం గొప్పతనం ఆ రిలేషన్షిప్ని. మ్యారేజ్ అనగానే ఏదో ఒక తాళి కట్టేసినామా పాపట్ల బొంటు పెట్టినామా కాదండి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండాలి. నేను ఇంత అని పోతే లాస్ట్కి డైవర్స్ తప్ప ఏం మిగలవు. సో అది కాపాడుకోవడం నిలబెట్టుకోవడం కూడా బాధ్యతగా ఉంచుకోవాలి, కాపాడుకోవాలి. అంటే ఇప్పుడు నార్మల్గా సొసైటీలో చూసుకున్నా, ఇండస్ట్రీలో చూసుకున్నా, పెళ్లి చేసుకున్న వాళ్ళు అంటే ఎక్కువగా కలిసి అయితే ఉండట్లేదు, వెంటనే డివోర్స్ వస్తుంది. సో వీళ్ళ పరిస్థితి ఏంటంటారు మరి? ఫ్యాషన్ న్యూ ట్రెండ్. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక 5 monthsకి 3 monthsకి 2 monthsకి 1 yearకి డివోర్స్ తీసుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పట్లో. ఎందుకు ఇలా అంటున్నానంటే, మనం చూసుకోవచ్చు ఇండస్ట్రీలో కానీ బయట జూనియర్ ఆర్టిస్టులు కానీ ఉంటారు కదా, వాళ్ళందరినీ చూసుకుంటే పెళ్ళనేది ఒక ఏ క్యూరియాసిటీతో చేసుకుంటున్నారో ఏమో నాకు అర్థం అవ్వట్లేదు. దానికి ఒక ట్యాగ్ అనేది ఎలా అంటే చాలా వరస్ట్గా ఇస్తారు. ఇప్పుడు చిన్మయ్ చూడు, సుష్మా భూపతి, ఎవరు మన యూట్యూబర్, ఇలాంటి వాళ్ళకి పెళ్ళి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళని చూసి ఫ్యాన్స్, బయట ఆడియన్స్, ఇది మళ్ళీ నోట్ చేసుకోండి, వాళ్ళని చూసి మేము నేర్చుకుంటున్నాం. వాళ్ళు పుసలతాడు తీసేస్తే మేము పుసలతాడు తీసేయడం, అరే ఆమె ఆ డ్రెస్ వేసుకుంది మీ డ్రెస్ వేసుకుంటాం, అరే ఆ చీర బాగుంది, అరే మేము ఈ చీర కొంటాం రా, అరే ఆమె ఎంత బాగా కుట్టించుకుంది రా, అంటే ఇన్స్పైర్ అవుతున్నాం వాళ్ళని చూసి. మమ్మల్ని అంతలా మీరు ట్రిగర్ చేస్తుర్రు, మీ డ్రెస్సింగ్ సెన్సే కావచ్చు, మీ మాటలే కావచ్చు. మిమ్మల్ని చూసి మా హస్బెండ్స్తో వాళ్ళతో మేము గొడవ పెట్టుకోవాల్సినంత ఒక స్టేజ్కి వస్తున్నాం. సో పెళ్ళి అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం, ప్రేమ, లవ్, కేరింగ్, కన్సర్న్ అన్నీ ఉండాలి. అవేం లేవు, ఇంకా లేవు, నన్ను తీసుకోలేను అవి అని అంటే పెళ్ళి చేసుకోవద్దు, ఇజ్జత్ తీసుకోవద్దు. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలా జరుగుతున్నాయి కదా డివోర్స్, అవి మెయిన్ జరగడానికి గల రీజన్స్ ఏమంటారు? ఏం లేదండి, ఈగోస్ అండి. ఇప్పుడు సంసారం, పెళ్ళాం, పిల్లలు, ఫ్యామిలీ అనుకున్న వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. అరే నువ్వెంత అంటే నేనెంత అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? డివోర్సే తీసుకుంటారు కదా. ఆబ్వియస్లీ అదే జరుగుతుంది ట్రెండింగ్గా. అది ఈగోస్ ఉండొద్దు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఈగోస్ అనేది ఉండొద్దు. ఈగోస్ ఉంటే ఆ రిలేషన్షిప్కి అసలు ఒక రెస్పెక్ట్ ఉండదు. ఈగో మన ఫ్యామిలీ ముంగట, మన హస్బెండ్ ముంగట మన ఈగో తీసి పక్కన పెట్టుకోవాలి. బయట ఎవరి ముంగట చూపించుకున్నా ఫరక్ పడదు. ఫ్యామిలీ ముందు చూపించినావు అనుకో, ఆ ఫ్యామిలీ లేకుండా పోతుంది, సెకండ్ హ్యాండ్ అయిపోతావు. అదే. For more updates, please subscribe Dutta Media.